వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల శ్రమ దోపిడీకి గురవుతున్నారని మక్తల్ సిఐటియు నాయకులు ఆరోపించారు. సిఐటియు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28న జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నా చేస్తామని పిలుపునిచ్చారు. ఉద్యోగులకు కనీస వేతనం అమలు కావట్లేదని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు అందట్లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాం ఫైర్ అయ్యారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు ఈరోజు శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు. పర్మనెంట్ వర్కర్తో సమానంగా కాంట్రాక్ట్ వర్కర్ పనిచేస్తూ ఉన్నారు. కానీ చేసే పనిలో తేడా లేదు, కానీ ఇచ్చే ఫలితంలో మాత్రం తేడా కనిపిస్తూ ఉంది. అనేక చట్టబద్ధమైన సౌకర్యాలు ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు దూరం అవుతూ ఉన్నాయి. పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఉద్యోగ భద్రత కానీ, కనీస వేతనం కానీ ఇట్లాంటివేవి కూడా ఈరోజు అమలు కాకుండా కాంట్రాక్ట్ కార్మికుని ఒక బానిసగా ఈరోజు చేసుకుంటున్న కనబడతా ఉంది ప్రభుత్వాలు. అందుకోసమే కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా అవుట్సోర్సింగ్ కానీ, అప్రెంటిస్ పద్ధతులు